అండి. గోంగూర పప్పు వేడి వేడి అన్నంలో వేసుకొని నూనె వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. మరి ఇంత టేస్టీ ఉండే గోంగూర పప్పుని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. స్టవ్ పైన చిన్న కడాయి పెట్టుకొని 1/2 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలు వేసుకొని వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న వీటిని మిక్సీ జార్లో వేసుకొని ఒకసారి మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఇందులో కారానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు, 4-5 వెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ ఉప్పు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు 1 గ్లాసు కందిపప్పు తీసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి. నీళ్ళు వేసుకొని ఇందులో మిక్సీ పట్టుకున్న కారం వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. నూనె కొంచెం ఎక్కువనే వేసుకోవాలండి. నార్మల్ పప్పు కంటే గోంగూర పప్పులో కొంచెం నూనె ఎక్కువ వేసుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు శుభ్రంగా కడిగిన గోంగూరను కూడా వేసుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. చూడండి, పప్పును ఇలా ఉడికించుకున్నాం కదా, టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకొని రుబ్బుకోవాలండి. మరి మెత్తగా రుబ్బుకోకూడదు, కొంచెం పప్పులు ఉండేటట్టు రుబ్బుకోవాలి. పప్పు రుబ్బుకున్న తర్వాత తాలింపు పెట్టుకోవాలండి. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే గోంగూర పప్పు రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో పప్పు వేసుకొని పప్పులో నూనె వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ముద్దపప్పులో నెయ్యి వేసుకుంటే ఎంత టేస్టీగా ఉంటుందో, అలాగే గోంగూర పప్పులో కూడా నూనె వేసుకొని వేడి వేడి అన్నంలో తింటే అంత టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మరి టేస్ట్ చేయొచ్చు కదా. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.